సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ కుర్రోడు మా ఊరేనండి, మా ఇంటి పక్కన. మా ఇంటి పక్కన కాదు, కొంచెం ఒక అర కిలోమీటర్ ఉంటుంది. 6 కిలోమీటర్ తక్కువే ఉంటుంది. 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్ అంట, నాకు కూడా తెలియదు. రాత్రి అయితే మెసేజ్ చేసాడు, నాకు మెసేజ్ చేసి అన్న ఒకసారి కలవాలన్నా అన్నాడు. సరే రేపు పొద్దునైతే రా అన్న. పొద్దున్నే ఇంటికైతే వచ్చేసాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంటికాడ లేను, చెరువుగాడ ఉన్నా. తర్వాత చెరువుగాడికి వచ్చారు. చెరువుగాడికి వచ్చిన తర్వాత ఈయన అడిగిన ఏంటంటే, అన్న కల్చర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అని అయితే అక్కడ జరిగింది. ఈయన కొన్ని డీటెయిల్స్ నేను లైవ్లో చూపించాను. లైవ్లో మీకు ఏం చూపించాను? ఆ చేపల కొనుక్కోవడానికి వచ్చింది చూపించారు. కొనుక్కోవడానికి వచ్చింది. కొనుక్కోవడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? కస్టమర్స్ వచ్చారు. ఎందులో వచ్చారు? కార్లో వచ్చారు. కార్ వేసుకుని వచ్చారు. ఎన్ని ట్యాంకులు చూపించాను ఆయనకి? 2 ట్యాంకులు చూపించారు. 2 ట్యాంకులు చూపించాను. నేను అక్కడ నీకేం చెప్పాను? నేను అబ్జర్వేషన్ చేయమన్నారు, వినమన్నారు. మాట్లాడమన్నాను. ఏమన్నా మాట్లాడొద్దన్నాను? వినమన్నారు. విన్నాట్లో నుంచి నువ్వేమో నేర్చుకున్నావు అక్కడ? పర్లేదు చెప్పు, నీకు అనిపించిందే చెప్పు. అంటే ఎందుకు చెప్తున్నానంటేనండి, కుర్రోడు కొత్తగా ఒక ఎకరం ట్యాంక్ చేసుకుందాం అన్న అని అంటున్నారు. కొంతమంది అడిగితే అందరూ భయపెట్టారు అంటున్నారు అన్న వద్దని. ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళకి వద్దనే చెప్తారండి. నేను కూడా చాలాసార్లు చెప్పాను, కానీ నేను వద్దని చెప్పను. మీ అందరూ తెలుసు, వద్దని అస్సలు చెప్పను. ఎందుకనే చెప్పనండి, ఒక్కసారి చేద్దామని మొదలైన తర్వాత అది ఆగదు. నేను వద్దని చెప్పినా ఆయన చేయడం మాండవు 100%. లేదు ఇంకోటి వద్దని చెప్పినా సరే అది చేయడం మాండవు. వద్దన్నప్పుడు వద్దని చెప్పకూడదు, ఎంకరేజ్ చేయాలి ఒప్పుకుంటే. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేస్తే వాడు రేపు పొద్దున మళ్ళీ 10 మంది చెప్పుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు నన్ను మా కంపెనీ వాళ్ళు ఎంకరేజ్ చేశారండి, ఇలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారని మన ఛానల్లో చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పుకోవట్లేదా, మన వాళ్ళు చెప్పారమ్మా చెయ్యి ఇలా ఉంటుందని అని చెప్పాడు. ఆయన ఏమో 10 రూపాయలు ఇవ్వాలా, కోట్లు విలువ చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈయనకి కుర్రోడు వచ్చాడు, మనం రా అంటే సరే చేపల బేరం వచ్చింది. అక్కడ ఆయన వచ్చారు, 0 పాయింట్ బేరం వచ్చింది, చూపించాను. రైతు మాట అన్నాడు, కొనుక్కుని ఆయన మాట అన్నాడు, మధ్యలో ఆయన మాట అన్నాడు, కల్చర్ గురించి ఇలా మాటలు జరిగినాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే సార్, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. కల్చర్లో ఉన్న లోటుపాట్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికోసం అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నువ్వు కూడా మంచి స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నా. చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి. ఒక ఎకరం తీసుకుని స్టార్ట్ చేయి, లేదా ఒక 20 సెంట్లతో స్టార్ట్ చేయి. నా జర్నీ 20 సెంట్లతో స్టార్ట్ అయిందండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడా. అందుకే ఒక అర ఎకరమో ఒక 20 సెంట్లతో స్టార్ట్ చేయి. అది రేపొద్దు నేను 10 ఎకరాలకి 100 ఎకరాలకి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తావు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మరి అయితే సో మన సబ్స్క్రైబర్స్ కూడా మన కుర్రోడికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.